హలో అండి. ఈ రెసిపీ కోసం ఉడకపెట్టిన పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2-4 చెంచాల వరకు ఆవు నెయ్యి యాడ్ చేసుకొని ఉడికించిన పెసరపప్పుని మెత్తగా మ్యాష్ చేసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అందులో ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే ఒక కప్పు బెల్లం కూడా నేను ఆర్గానిక్ బెల్లం పౌడర్ తీసుకున్నానండి. అయితే ఈక్వల్ రేషియోస్లో వేసి బాగా తిప్పుతూ ఉండాలి. ఒక 5-15 నిమిషాల వరకు తిప్పుతూ ఉంటే మిశ్రమం గట్టిపడుతుందండి. ఆ తర్వాత ఫ్యాన్ గాలికి అది చల్లారిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసి గోధుమ పిండి పూరిల్లాగా ఒత్తుకొని అందులో స్టఫ్ చేసుకోవటమే. అయితే స్టఫ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. అయితే చిన్న చిన్న బొబ్బట్లు అనుకోండి మీకు విరిగిపోకుండా ఉంటాయి. చల్లారిన తర్వాత మాత్రమే స్టఫ్ చేసుకోవాలి, లేదా ఆ గోధుమ పిండిలోంచి బయటకు వచ్చేస్తాయి. సో చిన్నగా ప్రెస్ చేస్తూ జాగ్రత్తగా చేసుకోవాలండి. అయితే ఒక కప్పు గోధుమ పిండికి ఒక్క చెంచా మైదా పిండి యాడ్ చేసుకుంటే బైండింగ్ ఏజెంట్ లాగా ఉంటుందండి. తర్వాత చిన్న చిన్న పూరీల్లాగా మంచిగా మీడియం కన్సిస్టెన్సీతో చేసుకొని చక్కగా గోధుమ పిండి ఎంత డ్రైగా ఉంటే రొట్టె అనేది విరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా ఇన్స్టెంట్గా తీపి తీపి నెయ్యి బొబ్బట్లు అమ్మవారి ప్రసాదంగా కూడా చాలా బాగుంటుందండి. బెల్లము, ఆవు నెయ్యి, చక్కగా పెసరపప్పు, ఇది ఇప్పుడంతా కూడా పండగల సీజన్ కాబట్టి ప్రసాదంగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇది లైవ్ వీడియోలో కనెక్షన్ అయ్యింది, చూడండి. ఒకసారి లైవ్ వీడియోలో కనెక్ట్ అయ్యింది, మీకు అవకాశం ఉంటే ఒకసారి చూడండి. తర్వాత మనం కాల్చేటప్పుడు కూడా కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకొని కాల్చుకోవాలి.